కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. వైఎస్ జగన్ కు మొట్టమొదటిసారి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు. భయం అనేది ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరీ రాజకీయాలనే వదులుకున్నా అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకుందాం. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అని ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పణంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ టు స్టాండ్ అప్. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. నిన్నటి ప్రెస్ మీట్లో విజయసాయిరెడ్డి గురించి ప్రస్తావించారు జగన్. విజయసాయిరెడ్డి పార్టీ నుంచి రాజీనామా చేసి పార్టీ పదవులకు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోవడం పైన మీడియా అడిగిన ప్రశ్నలకు జగన్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉండాలని, అటువంటప్పుడే అతడిని నాయకుడిగా ఎదుటి వాళ్ళు చూస్తారని, కాలర్ ఎగరేసుకుని తిరగడానికి కూడా వీలుంటుందని అన్నారు. అలాగే విజయసాయిరెడ్డితో పాటు పార్టీ నుంచి వెళ్లిపోయిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల విషయంలో ఎవరికైనా ఇదే వర్తిస్తుంది అని చెప్పారు. ఒక ఎంపీని, ఎమ్మెల్యేను చూస్తే వీళ్ళు నాయకులు, లీడర్లు అనే క్రెడిబిలిటీ రావాలని జగన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు వ్యతిరేకంగా జగన్ ఇచ్చిన వ్యాఖ్యలపైన కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి వైఎస్ జగన్ కు అత్యంత ఆత్మీయుడు. విజయసాయిరెడ్డి, జగన్ వేర్వేరు కాదని ఇప్పటి వరకు అనుకున్నారు. జగన్ ఆర్థికంగా ఎదగడానికి విజయసాయిరెడ్డి చాలా కీలకంగా పనిచేశారని అంటారు. అందుకే ఆయనపై ఉన్న కేసులలో ఏటూగా ఉన్నారు. మొదట్లో ఆయన పూర్తిగా ఆర్థిక వ్యవహారాలకే పరిమితం అయ్యేవారు. వైఎస్ చనిపోయిన తర్వాత, జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ విస్తరణ దగ్గర నుంచి రాజకీయంగా సీఎంగా ఎదిగే వరకు ప్రతి అడుగులోనూ విజయసాయిరెడ్డి పాత్ర కీలకం. 2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి తెర వెనక వ్యూహాలు మొత్తం విజయసాయిరెడ్డివేనని చెబుతున్నారు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు జగన్ మొదటిసారిగా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది విజయసాయిరెడ్డినే. ఆ తర్వాతే గ్యాప్ పెరిగింది. జగన్ లండన్లో ఉన్న టైంలో విజయసాయిరెడ్డి పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అయితే పార్టీకి మాత్రం జగన్ వచ్చాక ఆయనతో మాట్లాడి ప్రకటించాలని అనుకున్నారు. అందుకే రాజ్యసభకు రాజీనామా చేసినా పార్టీకి మాత్రం జగన్ వచ్చే వరకు రాజీనామా చేయలేదు. జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత మర్యాదపూర్వకంగా ఓసారి కలవాలని విజయసాయిరెడ్డి అనుకున్నారని, ఆ మేరకు బెంగళూరులో కలిసేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. కానీ జగన్ ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఆయన సోషల్ మీడియాలోనే వైసీపీకి కూడా రాజీనామా చేసినట్లుగా ప్రకటించారని అంటున్నారు. తనతో ఇంతకాలం ప్రయాణించి తన ఎదుగుదల, పతనాలలో వెంట ఉన్న విజయసాయిరెడ్డిని కలిసేందుకు జగన్ ఇష్టపడకపోవడంతో ఏదో జరిగిందన్న అభిప్రాయం రావడానికి కారణమవుతోంది. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఎవరికీ తెలియని వ్యవహారాలు చాలా జరిగాయని చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.